మనం బయట టిఫిన్ చేయడానికి వెళ్తాం. అక్కడ ఎన్నున్నా మన దృష్టి పూరిపైకే వెళ్తుంది. ఇక సాయంత్రం అలా బయటికి వెళ్తే సమోసా రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. అదేంటో అవి రోజు తిన్నా బోరు కొట్టవు. దానికి కారణం ఏంటో తెలుసా? మైదా పిండి. మైదా పిండికి ఇంకో పేరు కూడా ఉంది, తెల్లని విషం అని. మైదా పిండితో చేసిన పదార్థాలు తింటే అది విషంతో సమానమనే అభిప్రాయం చాలామందిలో ఉంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? గోధుమ పిండి తర్వాత మన దేశంలో ఎక్కువగా వినియోగిస్తూ ఉన్న పిండి మైదా. మన ఇళ్లలో పిండి వంటలకు మైదాను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక బయటి హోటళ్లలో అయితే మైదాని విరివిగా వాడతారు. చపాతీల దగ్గర నుంచి సమోసా, పూరి అన్నీ మైదాతోనే చేస్తారు. మైదాతో చేయడం వల్ల ఆహార పదార్థాలు తెల్లగా కనిపిస్తాయి. దీనికి తోడు చూడ్డానికి అందంగా ఉండడం, టేస్ట్ కూడా ఉండడంతో అందరూ మైదా ఫుడ్ ని బాగా ఇష్టపడతారు. అయితే మైదా ఆరోగ్యానికి హానికరం అనే నమ్మకం చాలా మందిలో ఉంది. మైదాను కొంతమంది అయితే తెల్లని విషమని కూడా అంటారు. అప్పుడప్పుడైతే ఓకే, కానీ రెగ్యులర్ గా మైదాతో చేసిన ఆహార పదార్థాలు తింటే జీర్ణ వ్యవస్థ పాడైపోతుందని, ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల ఊబకాయం లాంటి రోగాలు కూడా వస్తాయనే న్యూస్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. మైదాపై ఎక్కువ మందిలో ఉన్న అపోహల్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని వ్యాపార సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. 0% మైదా అనే పేరుతో ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తున్నాయి. మరి ఎక్కువ మంది నమ్ముతున్నట్లు మైదా నిజంగానే తెల్లని విషమా? మైదాను అసలు తినకూడదా? మైదా పిండి తెల్లని విషయం అని ఎందుకంటారంటే, సాధారణంగాను మైదా అనేది స్టార్చ్ అనేది కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అని 3 రకాలు మనం తినే పదార్థాల్లో. అవి సమతుల్యంలో ఉండాలి. ఏదైనా సరే ఒకటి ఎక్కువ అయినా అంత మంచిది కాదు. మనకు తెలుసు సాధారణంగాను ఈ స్టార్చ్ అని లేకపోతే రైస్ ఇలాంటి కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు మరీ ఎక్కువగా తినకూడదు అని. దానికి కారణం ఏంటంటే దానివల్ల ఊబకాయం రావటం, అది తర్వాత ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వటం ఇది జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్లో ఆ సందర్భంలో చెప్పింది, కానీ అది విషయం అనేది మాత్రం పూర్తి అవాస్తవం. మైదా తినచ్చు, మైదా సులభంగా జీర్ణం అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఏదైనా సరే అధిక మోతాదులో తీసుకోకూడదు. మైదా అయితేనేంటి, ఇంకోటి అయితే ఏ ఆహార పదార్థమైనా అధిక మోతాదులో తీసుకోకూడదు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఈ కార్బోహైడ్రేట్స్ అవన్నీను, అంటే ఏంటి పిండి పదార్థాలు అవన్నీను సరైన మోతాదులో తీసుకోవాలని చెప్పి, లేకపోతే మనకేంటి అలవాటు ఏంటంటే పర్టికులర్గా సౌత్ ఇండియాలో మనం అన్నం ఎక్కువ తింటాం, కూరలు తక్కువ తింటాం. దానివల్ల ఏంటవుతుందంటే ఊబకాయం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మైదా విషపూరితం లేకపోతే విషతుల్యం అనేది పూర్తిగా అవాస్తవం. అందులో ఎటువంటి వాస్తవం లేదు. విన్నారుగా, అతిగా తింటే ఏదైనా ప్రమాదమే. మైదా అతిగా తింటే సమస్యలుంటాయి, కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదు. సో మైదా తెల్లని విషం అని ప్రచారంలో ఉన్న నమ్మకంలో ఏ మాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్.